ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబాయ్ గారు ఉన్నారు. సో నమస్తే బాబాయ్ గారు. నమస్కారం. సో మీరు ఒక భారతీయ జనతా పార్టీలో ఉండి అందులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డిని కౌగిలించుకున్నారు. రేవంత్ రెడ్డి తోటి ఏదో గుసగుసలు మాట్లాడుకున్నారు. నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీ. ఓకే. తెలుగుదేశంలో అందరం కలిసి పనిచేసి చాలా రోజుల తర్వాత కలిసినాం కనుక ఆప్యాయతంగా నన్ను కౌగిలించుకుంటే తప్పేం లేదు. అసలు అందే బాబాయ్ గారు చేసిన పనికి కార్యకర్తలంతా కార్యకర్తలు చాలా హ్యాపీ ఉన్నారు. అరే మా బాబన్నకు ముఖ్యమంత్రి దగ్గర ఇంత ఆదరణ ఉందా? పార్లమెంట్ లోనే రాహుల్ గాంధీ మా నరేంద్ర మోడీ పట్టుకున్నాడు అన్నంత మాత్రాన అది తప్పవుతుందా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, తర్వాత ఇంకో ఏదో పార్టీ ఆఫర్ ఇస్తే వెళ్తారా? అంటే బాబన్న గారు ఇన్ని పార్టీలు మారారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తారేమో, ముఖ్యమంత్రి గారితో అదే మాట్లాడారేమో అని చెప్పి. తెలుగుదేశంలో 38 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి వెళ్ళిపోతుంది కనుక దాంట్లో పెద్దగా ఆదరణ ఉండదు కనుక మనం తెలంగాణలో మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి టీఆర్ఎస్లోకి వచ్చింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ రాజ్యం అని చెప్పేసి బీసీ నాయకులందరూ ఒక యూనిట్గా ఉంటున్నారు. అండ్ నేను యుద్ధ బేరీలు జరుగుతున్నాయి, తర్వాత కులగణకు సంబంధించి రిపోర్ట్ కూడా రావడం అనేది జరిగింది. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? మాకు అధిష్టాన వర్గం ఇలా ఢిల్లీ మా పెద్దలు ఎవరికి ఇచ్చినా మేము శిరసా వహిస్తాం, వాళ్ళ కింద పనిచేస్తాం. షాద్నగర్ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చింది, టీడీపీకి కూడా అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీకి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. అంటే బీజేపీలో సరైన నాయకత్వం లేకనా? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మిరాజు. సో బాబాయ్ గారు, గత 2-3 రోజులుగా షాద్నగర్ నియోజకవర్గంలో మీ గురించి ట్రెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఒక భారతీయ జనతా పార్టీలో ఉండి అందులో ఎమ్మెల్యేగా పోటీ చేసి రేవంత్ రెడ్డి, మీ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డిని కౌగిలించుకున్నారు. రేవంత్ రెడ్డి తోటి ఏదో గుసగుసలు మాట్లాడుకున్నారంటూ మరి మీ పార్టీ సొంత నేతలా లేకపోతే పక్క పార్టీ నేతలా అనేది మనకు తెలియదు. సో ఏందండి ఈ గందరగోళానికి కారణం ఏంటి? ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్న విషయాలు ఏంటి? అసలు మొగల్గిద్ద గ్రామం 150 ఏండ్ల చరిత్ర కలిగిన స్కూలు. ఓకే. ఆ స్కూలు పూర్వ విద్యార్థిని నేను. 1వ తరగతి నుండి 10వ తరగతి దాకా నేను చదువుకున్నాను. అక్కడికి ఈ అరగోపాల్ అనే వ్యక్తి అక్కడనే చదువుకున్నాడు. దానికి ఒక చరిత్ర ఉంది ఆ స్కూల్కు. 150 ఏళ్ల కింద తెలంగాణలో ఎక్కడ హై స్కూల్ లేనాడు ఆడ హై స్కూల్ ఉంది. మన షాద్నగర్ ప్రాంతంలో ఆడనే మొగల్గిద్ద హై స్కూల్. అయితే అక్కడ అరగోపాల్ గారు మాది పురాతన స్కూల్ అయిపోయింది, మీరు ముఖ్యమంత్రి కదా, మీరు మా జిల్లా వాసి కదా, తప్పకుండా వచ్చి మీరు దీన్ని సందర్శించి ఒక మంచి భవనం మాకున్న సౌకర్యాలని చేయండి అని చెప్తే, నేను పూర్వ విద్యార్థిని కనుక అక్కడ నాకు పిలుపు వచ్చింది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన స్పీచ్ అంతా అయిపోయింది, స్టూడెంట్స్ తోటి మాట్లాడిన తర్వాత రిసీవర్స్ అందరు ఎవరు వచ్చిండ్రో పూర్వ విద్యార్థులు, అట్లా నేను ఒక విద్యార్థిని. కలుస్తూ వచ్చేటప్పుడు నా తానికి రాగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎందుకంటే మాకు తెలుగుదేశంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం. అక్కడ నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీ. తెలుగుదేశంలో అందరం కలిసి పనిచేసినాం. అప్పటి నుంచే చాలా రోజుల తర్వాత కలిసినాం కనుక ఆప్యాయతంగా నన్ను కౌగిలించుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు స్థాయిలో ఉండి నేను ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నా అది చూడరు, స్నేహాన్ని అది చూడదు. స్నేహం గొప్పది, మిత్రులు గొప్పలు కనుక ఆ ఉద్దేశంలో కౌగిలించుకోవడం తప్పు కాదు. జనరల్ గా ఎవరు పోయినా ఏ పార్టీలో ఉన్నా చాలా రోజుల తర్వాత కలిస్తే ఆప్యాయతంగా చేతులు కలుపుతారు, ఆలింగనం చేసుకుంటారు. అది రాజకీయ దానికి తిక్కనా కొడుకు ఎవడం మారతానా, ఎవడో పడిరానోడు, వానికి ఆ సభ్యత తెలియనోడు, సంస్కారం తెలియనోడు ఏదో కాజాపాషకు చెప్తే, ఆయన ఏం చెప్పిండో, కాజాపాష రిపోర్టర్ కదా, మీరు రిపోర్టర్స్ మేము ఏం చెప్తే అది రాస్తారు. అయితే ఆయన పేరు ఊరు లేకుండా రాసాడు. మాకు తెలుసు వాడు ఎవడో కనుక మేము మళ్ళీ కౌంటర్ ఇచ్చినాం. అది కౌంటర్ కు బుద్ధి వచ్చినట్టు కౌంటర్ ఇచ్చినాం. అది పెద్ద ఇష్యూవే కాదు. ఎందుకంటే గతంలో ఎవరు కలిసినా చాలా దూరంలో ఏ పార్టీ వాళ్ళు కలిసినా మాట్లాడుకుంటారు, చేతులు కలుపుకుంటారు, అలింగనం చేసుకుంటారు, మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. దానికి మీద రాతాతం చేయొద్దు.
రాధాంతం చేసిండు వాడు. అయితే చేసింది ఎవరు? సొంత పార్టీ నేతలు అనుకోవచ్చా, లేకపోతే ఇతరులు? అంటే అంటే నేను కూడా స్టేట్మెంట్ చూస్తే అసలు అందే బాబాయ్ గారు చేసిన పనికి కార్యకర్తలు అంతా నిరుత్సాహపడుతున్నారు, కార్యకర్తలు అంతా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అన్నట్టు రకరకాలుగా నేను చదివిన కాడికి, నేను విన్న కాడికి కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారండి. ఎట్లున్నారంటే, అరే మా అందే బాబన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు పరిచయంతో అలింగనం చేసుకుంటే ఎంత గొప్ప వ్యక్తి. కార్యకర్తలు అంతా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే అతనే కాదు, ఎవరు పడరు. చంద్రబాబు నాయుడు కూడా నేను అందులో పనిచేసి వచ్చిన కనుక చంద్రబాబు నాయుడు అలింగనం చేసుకుంటాడు, తప్పేమున్నది. నేను టీఆర్ఎస్ లో పనిచేసి వచ్చిన, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు ఉట్టిగా ఉన్నాడు, కలిస్తే ఆప్యాయతగా వలకరించుకుంటాం, తప్పేముంది. ఇప్పుడు పార్లమెంట్ లోనే రాహుల్ గాంధీ మా నరేంద్ర మోడీ పట్టుకున్నాడు అన్నంత మాత్రాన అది తప్పవుతుందా? అది ప్రేమ. ఎంతో మందిని కలుసుకుంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు లింగనం చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, గౌరవపందం అది. కానీ దానికి కార్యకర్తలు చాలా హ్యాపీ ఉన్నారు. అరే మా బాబన్నకు ముఖ్యమంత్రి దగ్గర ఇంత ఆదరణ ఉందా. అయితే మేము కూడా అక్కడికి ఎందుకు వెళ్ళామంటే, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గత ప్రభుత్వం చేయలేదు. షాద్నగర్ ఎత్తైన ప్రదేశం, సముద్ర మట్టం కంటే 2500 అడుగుల ఎత్తు ఉంటది. తర్వాత తిరుపతి 7 కొండల కంటే 50 మీటర్ల హైట్ ఉంటది. 1000 ఫీట్లు వేస్తే గానీ బోర్లు నీళ్ళు పడవు. మా ప్రాజెక్ట్ వస్తే మా రైతులు కనీసం 2 పంటలు బ్రహ్మాండంగా పండించుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను ఆ వినతి పత్రం ఇవ్వకపోయినా. అంటే అక్కడ పూర్వ విద్యార్థులు కనుక ఒక ఇంజనీర్ కాలేజ్ ఇవ్వండి, తర్వాత ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మాణం చేయండి. అక్కడ చుట్టుపుట్టు ఐరన్ ఫ్యాక్టరీలు వచ్చి రైతులంతా పాడైపోతున్నారు పొగతోటి. పొల్యూషన్ వదులుద్దాళ్ళు, ఫ్యాక్టరీలు అవసరం, ఫ్యాక్టరీలు చేయాలి, పరిశ్రమలు పనిచేయాలి. కానీ ఆ పొగ వెదజల్లి విపరీతంగా పంటలు నాశనం అయిపోయి మామిడి తోటలు, జామ తోటలు, పంటలు తెల్లారు వరకు నల్లగా అయిపోతున్నాయి. ఈ పరిసరాల మీద పొల్యూషన్ ను వాళ్ళు కంట్రోల్ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ చేసే పద్ధతి ఉంటుంది వాళ్ళకు. ఆ పొల్యూషన్ కంట్రోల్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పినాం. సో రేవంత్ గారు ఏమో ఇచ్చారండి. రేవంత్ గారు ఆడ పబ్లిక్ మీటింగ్ పోవాలి, బాబన్నా సరే ఇవన్నీ నేను పరిశీలిస్తా అని తీసుకుపోయాడు. పరిశీలిస్తాడా లేదా మనకి తెలుస్తుంది. మన బాధ్యత పూర్వ విద్యార్థిగా మంచి పెద్ద భవనం కట్టాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, తర్వాత హాస్టల్ వసతులు లేవు, బాగా హాస్టల్ వద్ద చేయించని చెప్పిన. ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నువ్వు మా జిల్లా మంత్రి, మా ముఖ్యమంత్రివి, మా జిల్లా వాసివి, అటు నీ జన్మించినది కూడా మా జిల్లానే, పూర్వపు మహబూబ్నగర్ జిల్లా, నువ్వు పోటీ చేసింది కూడా పూర్వ కొడంగల్ కనుక నీకు బాధ్యత ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యిండి ఈ పనులను చేస్తే, అరే మా ముఖ్యమంత్రి అయితే మరి చేసిండట కానీ రాసి చెప్పిన. సరే బాబన్న గారు, మీరే చెప్పారు తెలుగుదేశం టీఆర్ఎస్ లో అని చెప్పేసి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, తర్వాత ఇంకో ఏదో పార్టీ ఆఫర్ ఇస్తే వెళ్తారా? అంటే ఈ గందరగోళానికి, అంటే బాబన్న గారు ఇన్ని పార్టీలు మారారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తారేమో, ముఖ్యమంత్రి గారితో అదే మాట్లాడారేమో అని చెప్పేసి, అంటే ఇన్ని పార్టీలు మారారు కాబట్టి గందరగోళం రావడం అనేది జరిగింది. నేను పార్టీ తెలుగుదేశంలో 38 ఏళ్ళు ఉండండి. 38 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్న అప్పుడు నేను పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి వెళ్ళిపోతుంది కనుక దాంట్లో పెద్దగా ఆదరణ ఉండదు కనుక మనం మన తెలంగాణ తెచ్చిండు కనుక మనం తెలంగాణలో మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి టీఆర్ఎస్ లోకి వచ్చిన. నేను టీఆర్ఎస్ లో స్టేట్ సెక్రటరీగా ఉన్నా, నాకు ఆడ మంచి గౌరవం ఉన్నది. కానీ ఈటల రాజేందర్ గారితో బాగా అటచ్ నేను. ఎందుకంటే ఆయన మా బంధువు అవుతాడు, మా కమ్యూనిటీ పెద్ద మనిషి, మా కుల పెద్ద మనిషి. తర్వాత నేను అటాచ్మెంట్ ఉంటే ఇక ఆయనను నిజంగా తప్పు చేసిన మంత్రి, భూ కుంభకోణం చేసిన మంత్రి అయితే వెళ్ళకుంటున్నాను. ఆయన చాలా దగ్గరతుండి చూసిన. ఆయన ప్రజల బడుగు బలైన వాళ్ళ మనిషి. ఆయన ఎన్నడూ కూడా తెలిసి తెలియక తప్పు చేసేటోడు కాడు. ఎవరి పేదల భూములు గుంజుకోలే. దాన్ని ఏదో అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా ఆయన బయటికి దొప్పిండ్రు కనుక నేను ఆయన అటాచ్మెంట్ ఉన్నా. నేను తెలంగాణ రాష్ట్రానికి ముదిరాజ్ సంఘానికి ఉపాధ్యక్షుడిని, బండ ప్రకాష్ గారు అధ్యక్షులు, నేను ఉపాధ్యక్షుడిని. బండ ప్రకాష్ గారు ఎంపీ ఉన్నాడు, రాలేడు కనుక నేను మరి సంఘాన్ని నడపాలంటే వాడు యుద్ధం జరుగుతుంది ఇక హుజూరాబాద్లో, ఇటు కేసీఆర్ కు ఈటలకు ఎలగొట్టిండు కనుక అక్కడ నా బాధ్యతగా, నేను కుల బాధ్యతగా నేను ఆయన ఎంబడి పోవాల్సి వచ్చింది. నేను రాజీనామా చేసి వెళ్ళిన తర్వాత బీజేపీలో మొదటి నుండి కూడా బీజేపీ ప్రభుత్వం అంటే, బీజేపీ వాజ్పేయి అంటే మంచి అభిమానం నాకు. సిద్ధాంతం గల పార్టీ, టీడీపీ కూడా ఎన్డీఏ కూటమితో సిద్ధాంత పల్లక పార్టీ, ఈ నిక్కచ్చిగా ఉండే పార్టీ.
పేద ప్రజలకు సేవ చేసే పార్టీ కనుక ఆ పార్టీలో చేరితే బాగుంటుందని నేను టీడీపీలో ఉన్నప్పుడు అట్లాంటివి ఏమైనా బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే నేను పాల్గొనేది. ఓకే. టీఆర్ఎస్లో ఉంటే కూడా పాల్గొనేది. ఏదన్నా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే కిసాన్ మోర్చా అవి ఉంటే పాల్గొనేది. ఇప్పుడు నేను పార్టీ మారే ప్రసక్తి ఎందుకండి, నాకు ఏం తక్కువని. నాకు ప్రజలకు సేవ చేసేది కావాలి. సేవ చేసేది నన్ను గుర్తించి రాష్ట్ర కార్యవర్గాన్ని చేసింది బీజేపీ పార్టీ. తర్వాత నన్ను గుర్తించి నేను అతి తక్కువ సమయంలో 30 ఏళ్ల సంది పార్టీలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు ఉన్నారు మన కాన్స్టిట్యూన్సీ. 20 ఏళ్ల సంది పనిచేసిన వాళ్ళు ఉంటారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ప్రమేయం వల్ల అటు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ, ఒక బీసీ బిడ్డ, ఒక మొదటి నుండి కమిట్మెంట్ గా పనిచేసే బిడ్డ కనుకనే నాకు టికెట్ ఇచ్చిండ్రు. నేను పోటీ చేసిన, నా ఎంబడి అందరు ఉన్నారు. కానీ కొంత వర్గం మాగా పార్టీలో ఉన్నోడే అటు వేరే పార్టీ పోయి పోటీ చేసి వాడే ఇదంతా కథ అంతా అల్లుతున్నాడు. ఇప్పుడు ఆయననే ఇదంతా దాని అట్టే కనబడుతుంది కదా వాడు చేసేదంతా. ఇప్పుడు దాన్ని నేను దేశ పార్టీకి, జాతీయ పార్టీకి నేను కాంప్లైంట్ చేస్తా అంటే ఎంత పిచ్చోడు అనుకున్నాను. వాడు ఏం మనము సహజంగా నేను పూర్వ విద్యార్థిని, నేను బహిరంగ సభకు పోతే తప్పు పట్టాలి, వాళ్ళ సభ కాడిపోతాను. నేను పిలిచింది నన్ను ఆ స్కూలు పూర్వ విద్యార్థివి, నువ్వు కూడా రావాలి. నాతో పాటు చాలా మందిని పిలిచారు పూర్వ విద్యార్థులు. పోయిన తర్వాత నేను ఉట్టిగా పోవద్దు కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడు తానికి కుచ్చరుడు పోతే అటుకులు తీసుకుపోయాడు. నేను కూడా ఒక ముఖ్యమంత్రి కదా, ఒక మెమరాండం, ఒక వనతి పత్రం ఇస్తే ఒకటి కాకుండా ఒకటి చేస్తాడు కదా. ప్రతిపక్ష బాధ్యతగా నేను వెళ్ళినంత మాత్రాన దాన్ని ఏదో కౌగిలించుకున్నాడు ఇక పార్టీలో కలిసి ఎంత పిచ్చోడు అనుకున్నాలి వాళ్ళను, ఏమనుకున్నాను చెప్పు. ఇప్పుడు ఆ సన్నిహితం అట్లా ఉంటుంది మాది. నేను ఏ పార్టీలో ఉన్నా అట్లే ఉంటాను అందరితోటి. ఇలా చంద్రబాబు నాయుడు ఏమైనా కలిస్తే కూడా అలింగం చేసుకుంటాడు. ఎందుకంటే ఆ పార్టీలో కమిట్మెంట్ గా పనిచేసిన. ఇలా కేసీఆర్ కూడా ఏమైనా కలిస్తే అలింగం చేసుకుంటాడు. నేను కమిట్మెంట్ గా పనిచేసిన కనుక పార్టీలు మారే ప్రసక్తి ఎక్కడిది. ఇదే నా చివరి పార్టీ. ఇక నేను పార్టీలు ఎందుకు మారుతాను. నాకు ఇందులో మంచి గౌరవం ఉంది. మంచి ఇలా ఇన్ఛార్జ్ నేను శారద గారికి నన్ను గుర్తించి టికెట్ ఇచ్చింది, రాష్ట్ర కార్యవర్గాన్ని చేసింది. నేను రేపు పొద్దున ఇది ఒక అధ్యక్షుడు అయిన తర్వాత, స్టేట్ అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైనా ఒక పోస్ట్ వస్తుంది. సో స్టేట్ అధ్యక్షులు అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటే బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ బీసీలకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదే బీసీ రాజ్యం అని చెప్పేసి బీసీ నాయకులందరూ ఒక యూనిట్ గా ఉంటున్నారు. అండ్ నేను యుద్ధ బేరీలు జరుగుతున్నాయి, తర్వాత కులగణకు సంబంధించి రిపోర్ట్ కూడా రావడం అనేది జరిగింది. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనుకుంటున్నారు? ఈటెల గారి పేరు కూడా మీ అభిమాన నాయకుడు, ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అధిష్టాన వర్గం ఎవరిని ఖరారు చేసినా వాళ్ళ కింద పని చేస్తాం మేము. మాకు అందరు సమానమే. ఈటల ఎప్పుడైతే పోటీలు ఎవరు ఉన్నారో అందరు సమానం. మాకు మేము ఎవరిని దూషించడానికి రాదు, ఎవరిని అధ్యయనికి రాదు. మాకు అధిష్టాన వర్గము ఇలా ఢిల్లీ మా పెద్దలు ఎవరికి ఇచ్చినా మేము శిరసా వహిస్తాం, వాళ్ళ కింద పనిచేస్తాం. అట్లాగనే జిల్లాలో ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం. మా బాధ్యతగా మేము, ఎందుకంటే పార్టీ చెప్పింది. బీసీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా రాష్ట్ర అధ్యక్షుడిగా? ఏం ఆలోచన ఉందో, ఒకవేళ బీసీలకు ఇచ్చినా కూడా మాకు ఎవరికి ఇచ్చినా మేము వాళ్ళ కింద పనిచేస్తాం. దాంట్లో నా కోరిక ఉన్నది ఫలానులని నేను చెప్పనికి రాదు కదా. నేను ఎవరు వచ్చినా అభినందిస్తా, ఎవరు వచ్చినా గౌరవించుకుంటాం, ఎవరు వచ్చినా మేము పనిచేస్తాం వాళ్ళ కింద. ఎవరికన్నా ఇవ్వని అధిష్టాన వర్గం గుర్తిస్తుంది. బీసీకి ఇవ్వాలన్నా, ఓసీకి ఇవ్వాలన్నా, కమ్యూనిటీ పరంగా ఇస్తారా, ఎట్టిస్తారు, దాన్ని అంతా చూస్తుంది. ఇది 2-3 years ఉండేది. మన ఎలక్షన్స్ వచ్చే వరకు ఒక ఇద్దరు మారవచ్చు. ఒకళ్ళకి అవకాశం ఇచ్చి ఇంకోళ్ళకి ఒక్కోసారి అవకాశం ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా మా బాధ్యతగా మేము స్వీకరిస్తాం. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాద్నగర్ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది, టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చింది, టీడీపీకి కూడా అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీకి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. అంటే బీజేపీలో సరైన నాయకత్వం లేకనా? ఎందుకు భారతీయ జనతా పార్టీ షాద్నగర్ లోనే వెనుకబడ్డది? మీరు ఇన్ఛార్జ్ గా రేపన్నాడు అంటే షాద్నగర్ లో బీజేపీ బలపడడానికి మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలను ఏ విధంగా తగ్గిస్తారు మీరు? ఇప్పుడు గ్రూప్ రాజకీయాలతోటి కొంత నిర్లక్ష్యత కార్యకర్తలు ఉన్నాయి. గ్రూప్ రాజకీయాలు తీసేస్తాం. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా షాద్నగర్ లో? అంటే కొంత ఎక్కడన్నా ఉంటాయి, దాన్ని ఎంతవరకు పట్టించుకోరు కార్యకర్తలు. ఇప్పుడు నరేంద్ర మోడీ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయండి, ప్రతి గడపకి చేరుతున్నాయి. మా రైతాంగం కూడా తెలుసుకుంటున్నారు. గతంలో మాకు జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తేడాలు ఉంటాయి, మీకు తెలుసు. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి పట్టం ఎక్కిండ్రు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే తెలుగుదేశానికి అవకాశం ఇచ్చిన మీ రాష్ట్రంలో, కాంగ్రెస్ కి ఇచ్చిన అవకాశం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కి ఇచ్చినాం, టిఆర్ఎస్ కి ఇచ్చినాం. ఒకసారి బీజేపీ పార్టీని చూద్దాం,
బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో చూద్దాం అనే కోరికకు వచ్చేసిండ్రు ప్రజలు. కానీ మా పథకాలు కూడా అట్లా ఉన్నాయి పేద ప్రజలకు. ఇలా రైతాంగం బాగా బ్రహ్మాండంగా ఉంటుంది పతాన. ఒక రైతుకు ఫర్టిలైజర్ మీద 24,000 రూపాయలు ఇస్తున్నది మన నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే ఒక డిఏపి మీద, ఒక 28 మీద, ఒక యూరియా మీద ఒక రైతు 2 పసర్లకు కలిపి 24,000 రూపాయలు చెందుతున్నాయి రైతు బంధు కలుపుకొని. రైతు బంధు ఏదైతే 6,000 ఇస్తున్నాం, 19,000 రూపాయలు సబ్సిడీ ఫర్టిలైజర్ని ఇస్తున్నాం. అది కాకుండా ఇలా పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తున్నాం. మన ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తున్నామండి. ఇలా పేదోడు ఏదైనా జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి పోలేదు. మరి ఎందుకు ప్రజల లోపలికి తీసుకెళ్ళట్లేదు? కదా తీసుకెళ్ళినందుకు కదండి మొన్న 8 మంది ఎంపీలను గెలిపించుకున్నాం. మాతృండంగా ఎంపీ డికేఆర్ నంబర్ గెలిపించుకున్నాం. డికేఆర్ మీరు గెలిపించలేదు, వేరే వర్గం వాళ్ళు గెలిపించారని ఇక్కడ కూడా వర్గాలు అవుతున్నాయి. అంటే మేమే గెలిపించాం, మేమే తప్పది. ఇలా మేము రాష్ట్ర కోర్ కమిటీ ఉంటుంది. కోర్ కమిటీలో 7 మంది ఉన్నాం, 8 మంది ఉన్నాం. 8 మండలాలు ఉన్నాయి మాకు మున్సిపాలిటీ కలుపుకొని. నేను ప్రత్యేకంగా షాద్నగర్ క్రిటికల్ ఉంటుంది, ఎడ్యుకేటెడ్స్ ఉంటారని నన్ను షాద్నగర్కి ఇచ్చిండ్రు. నేను షాద్నగర్ డికేఆర్ నమ్మకు 3,900 లీడ్ ఇచ్చినవాడి. ఆ లీడ్ తోటి గెలిచింది. మరి ఎందుకు ఎంపీ ఎలక్షన్స్ లలో గతంలో చూసుకున్న 2019లో కూడా దాదాపు 45,000-50,000 పైచీలకు వచ్చినాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 50,000 పైచీలకు వచ్చింది, 45. ఎందుకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాగానే ఎందుకు 8,000, 5,000, 10,000కే? ప్రాంతీయ పార్టీ పథకాలు, ఫ్రీ పథకాలు పెట్టి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి, ఇప్పుడు ఫ్రీ బస్ అని, తర్వాత 10,000 రైతు బంధును 15,000 ఇస్తామని, తర్వాత కౌలు రైతులకు 12,000 ఇస్తామని, ఆడపిల్లలకు 2,000 గృహలక్ష్మి కింద 2,500 ఇస్తామని, స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తామని ఇవన్నీ చెప్పింది. అయితే కొంత ఆశపడి ప్రభుత్వాన్ని ఎంబడి వేసింది. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఇలా బస్సు తప్ప ఇలా 6 పథకాలల్లో ఇలా ఒకటే పథకం నడుస్తుంది. అది కూడా మహిళలు ఏమంటారు, మేము అడిగినవా, మేము అడగంది ఇచ్చిండు, అక్కర్లేదు మాకు ఇవన్నీ ఇప్పుడు ఇచ్చి బస్సు రూపం సరిగ్గా వస్తలేవు అనే విధంగా ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మాకు ఎలక్షన్ లో ఏం చెప్పినారు, ఏమి ఇస్తున్నారు, ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఒక తప్ప అన్ని ఏవి కూడా వాళ్ళు నిర్వహించలేదు. ఇలా రైతు బంధు ఇప్పటి వరకు కూడా లేదు. మేమంటున్నాం, రైతు బంధును కుదించి 5 ఎకరాలు కడతావా 10 ఎకరాలు కడతావా అందరికి వేసే ప్రయత్నం చేయి. గత ప్రభుత్వం అందరికి ఇచ్చింది, అందరికి ఇవ్వద్దు. ఎందుకంటే పెద్ద రైతులకు అక్కర్లేదు. 100 ఎకరాలు ఉన్న కూడా 10కి ఇస్తావో 5కి ఇస్తావో. మా నరేంద్ర మోడీ అయితే 6 ఎకరాలకు పెడుతుండో, నువ్వు కూడా 6 కడతావో 10 కడతావో పెట్టి అందరికి రైతు బంధు ఇవ్వాల్సింది. ఎందుకంటే రైతుకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇలా ఈ దేశాన్ని కాపాడేది జై జవాన్ జై కిసాన్. వీళ్ళిద్దరు లేకపోతే దేశం లేదు. కనుక దేశానికి బోవ పెడుతున్నది రైతు. రైతుకు కొంత ఊరట కల్పిస్తే ఇంకా బ్రహ్మాండంగా పంటలు పండిస్తాడు. కనుక ఇలా ప్రతి పథకాలు నరేంద్ర మోడీవి పడి ఇంటి గడప గడపకు చెడుతున్నాయి. ఇలా ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి, ఒక 1,000 రూపాయలు మనము పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే 1 వంతు కడితే 2 వంతులు మనకు పెళ్లి 18 ఏళ్ళ వరకు ఇస్తున్నటువంటి స్కీమ్ ఉంది, సుకన్య స్కీమ్ అని. ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్తాం తప్పకుండా. ఈసారి బ్రహ్మాండంగా ఇలా ఒక ఎమ్మెల్యే ఉంటే 8 ఎమ్మెల్యేలు అయినా, ఇలా ఒక ఎంపీ కూడా లేకుండే గంతకు ముందు 4 ఉంటివి 2019లో, ఇప్పుడు 8 మంది అయినాం. అంటే రోజు రోజుకు ఓటు బ్యాంక్ పెరుగుతుంది. తప్పకుండా రేపు 2029లో 100% ఈ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, ఎమ్మెల్యే షాద్నగర్ కూడా గెలుస్తాం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పోటాపోటీగా నడుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రచారంలో కావచ్చు, విమర్శించడంలో కావచ్చు వెనుకబడ్డదని చెప్పేసి అంటున్నారు. నిజంగా వెనుకబడ్డదని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తుందా బీజేపీ? గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, ఎందుకని కొడుతుందండి, మేము కూడా విమర్శిస్తున్నాం కదా. మేము కూడా మీరు ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు. లేదు ఎందుకు కావక మాకెందుకు. ఎగ్జాంపుల్ అండి, మొన్న రఘునందన్ రావు గారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడారు, కేసీఆర్ బయటికి వస్తే. లేదు, ఎవ్వరేమో సపోర్ట్ మాట్లాడము. ఒకవేళ మంచి చేస్తే మంచి అంటాం తప్ప చెడుని తప్పకుండా ఎండగడతాం. ఇప్పుడు మేమంతా ఇప్పుడు నువ్వు 6 పథకాలు తుస్సుమనే అని మా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, అందరూ పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. నరేంద్ర బడ్జెట్ మీద వ్యతిరేకిస్తే మా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. బడ్జెట్ బ్రహ్మాండంగా పేదోళ్ళకు ఉన్నది, పేదోళ్ళకి ఇచ్చినంత మాత్రాన మీకు ఎందుకు కడుపు నొప్పి అని ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారు కదా, బడ్జెట్ మొత్తం బీహార్ కి అంకితం చేసింది. లేదు అట్టెట్టుంటదండి, బీహార్ ఒక పూర్ స్టేట్ కనుక కొంత మనం ఎక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకండి, మనం ఇంట్లో అన్నదమ్ములు ఉంటాం, ఒక పూర్వ వ్యక్తికి కొంత సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ
బీహార్లో కూడా కొంత మన స్టేట్ కంటే కొద్దిగా గరీబ్ స్టేట్ కనుక కొంత ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను పెద్ద ఎత్తున ధర్నా చేశారండి, మీరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాబట్టి దాన్ని ఖండించాలి. అంటే ధర్నాలు చేశారు, గుడ్డు సున్న ఇచ్చారు, అండ్ 8 మంది మంత్రులను గెలిపించి లాభం లేకుండా ఢిల్లీ కాన్ఫరెన్స్ లో మేము ఇచ్చాము. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి మాయి కూడా. ఓకే, మొత్తం మండలాల్లో చెప్పేసినాం. ఇవాళ రేపు తప్పకుండా ఎండగడతారు, తప్పకుండా మా మా బడ్జెట్ మీద తప్పకుండా మాట్లాడతారు మా వాళ్ళు. ఓకే. అండ్ షాద్నగర్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా ముందరికి అట్లీస్ట్ ఇక్కడన్నా డిపాజిట్లు దక్కితే 10 మంది అన్న గెలిచే అవకాశం ఉందా? అంత పెద్ద నియోజకవర్గంలో జనాలలో మాకు వచ్చింది. రేపు మున్సిపాలిటీ ఉంది, సుమారు 10 నుండి 15 కౌన్సిలర్స్ మేము గెలబోతున్నాం. పక్క డౌటే లేదు. సర్పంచులు కూడా ప్రజలు నిర్ణయించుకున్నారండి. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకనే ఓడగొట్టిండ్రు వాళ్ళను. కనుక ఇప్పుడు బీజేపీకి మనం ఇస్తాం అనేది అలా స్థానిక సంస్థల వార్డు మెంబర్కి వెళ్ళి జడ్పీటీసీ దాకా మాకు మంచి అవకాశాలు. కేసీఆర్ బయటకు వస్తున్నారు, భారీ బహిరంగ సభ పెడతా అంటున్నాడు, 5 లక్షల మందితోటి స్టార్ట్ చేస్తా, యుద్ధం ప్రకటిస్తున్నా అన్నాడు. సో కేసీఆర్ బయటకు వస్తే బీజేపీ కాంగ్రెస్ అవుట్ అని చెప్పేసి వాళ్ళు 10 ఏళ్ళు చూసిండ్రు కేసీఆర్ మాటలు ఏంది, ఆయన చేసే ఫలితానం ఏంది. ఇక అది శవం మీద ఉన్నటువంటి పార్టీ అది, అంతే. దాన్ని ఇప్పుడు లేపాలంటే కష్టం. ఇప్పుడు ఉన్నదల్లా బీజేపీకి అవకాశం ఉంది ఇలా. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గురించి తెలుసుకున్నారు జనాలు, బీఆర్ఎస్కి వెళ్ళి తెలుసుకొని ఓడగొట్టి ఇంటికి పంపారు. ఇలా కాంగ్రెస్ కూడా ఏం చేస్తూ చూద్దామని చెప్పేసి ఇలా కర్ణాటకలో ఉన్నట్టు ఈడ కూడా పథకాలు మభ్య పెట్టి ఇచ్చారు. ఇలా 1 year లోపల ఏం జరిగిందో మీకు చూస్తున్నారు. ఇలా డబ్బులు లేవు, అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది, ఎక్కడేమో పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి గుణంగా రైతు బంధు పూర్తి స్థాయిలో పడలే, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలే, తర్వాత ఏది కూడా జరగలే. కనుక ఇలా దాన్ని కూడా ఎండగట్టే ప్రయత్నిస్తారు. బీజేపీని చూడాలని తపనతో ఉన్నారు. స్థానిక సంస్థలకి ఎమ్మెల్యే దాకా తప్పకుండా మేమే గెలుస్తాం. చూడండి, ఎలక్షన్స్ టైంలో కూడా డెఫినెట్లీ చూడండి, పక్కా నిజంగా గెలవబోతున్నాం. 16 మున్సిపాలిటీలు సార్, 10 నుండి 16 మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు బాబాయ్ గారు? అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 9,000 ఓట్లు మాత్రమే రావడం అనేది జరిగింది కదా. ఇప్పుడు ప్రభుత్వము 9,000 అంటే అంతకంటే తక్కువ ఉన్నటువంటి, ఇప్పుడు ఆడ రావడం ఏంటంటే మా దాంట్లోకి ఒకటి పోయి పట్టగొంతలు ఇస్తాని, మొక్కు పిల్లలు ఇస్తాని ఆశ చూపి, ఇది లేడీస్ కు కొంత ఆశ ఎక్కువ కదా బంగారం మీద. ఇప్పుడు అదే చేసింది కదా కాంగ్రెస్, వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి గృహలక్ష్మి ఇస్తారు, ఉచిత పథకాలు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా. ఇక తెలుసుకున్నారు, ఇలా ముక్కు పుల్లలు లేవు, పట్ట గొలుసులు లేవు. రేపు మరి మీరు ఉచిత హామీలు ఇయ్యారు, డబ్బులు పంచారు, మీకు ఎట్లా ఓట్లు వేస్తారండి? పని చేసే వాళ్ళని గుర్తిస్తున్నారు జనాలు. ఇంకా ఉన్నారా? తప్పకుండా ఉన్నారు, ఎందుకు లేదు, 100% ఉన్నారు. ఏడ పథకాలు కూడా మేము ఎప్పుడు కూడా మా బీజేపీ పార్టీ ఉచిత పథకాలు చెప్పదు. ఇప్పటిదాకా గెలిచిన వాళ్ళు కూడా ఉచిత పథకాలు చెప్పకుండానే గెలిచినాం. రేపు కూడా ఏదైనా ఉంటే మేము కావాల్సింది మా అధిష్టాన వర్గము, మా బీజేపీ ప్రభుత్వము, మా ఆది నాయకత్వము ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం, ఈ 2 చేస్తాం. ఇవి ఉంటే చాలు. కష్టపడే జీవులు అంటే తెలంగాణ వాళ్ళు, రైతాంగం అని కూలీలు కానీ ఎవరని అడిగినరా మాకు ఇవి ఇయ్యమని, ఉచితాలు ఇవ్వమని అడిగినరా? అయ్యా అడగకుండా ఇచ్చిర్రు. ఇవి వచ్చింది ఎందుకు తీసుకోవద్దని తీసుకుంటున్నారు. కానీ మా యొక్క ఎజెండా ఏంది, మా సిద్ధాంతం ఏంది? ఇలా కోటీశ్వరుని బిడ్డే ఆడనే చదవాలి, బీదోని బిడ్డే ఆడనే చదవాలి. కోటీశ్వరుడు ఆడనే ట్రీట్మెంట్ చేసుకోవాలి, బీదోడు ఆడనే తీసుకోవాలి. ఈ 2 ఉచితం చేయకపోతే. మరి ఇన్ని రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేస్తలేరు మరి? దాదాపుగా 19-20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు కదా, అక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? తెలంగాణలో చేస్తారంటే అక్కడ పరిస్థితులను బట్టి చేస్తున్నాం. అన్ని పథకాలు నడుస్తున్నాయి. అక్కడ కొన్ని చోట్ల ఫ్రీ ఉచిత విద్య కూడా చేస్తున్నారు, వైద్యం కూడా నడుస్తుంది. అక్కడక్కడ ఏరియా పరిస్థితులను బట్టి చేస్తారు. మాత్రం చేస్తాం. తెలంగాణ ఇక్కడికెళ్ళి స్టార్ట్ చేస్తాం. ఇక సో అంటే అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? 100% వస్తుంది, పక్కా. సో షాద్నగర్ కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది నిజంగా మా బాబాని ఏడ్కెళ్తారు అది ఇది అని చెప్పేసి, మరి రోజు అంటే నేను 3 రోజుల నుంచి చూస్తున్నా. కార్యకర్తలకు నా గురించి తెలుసండి, నిబద్ధతగా, నీతిగా, నిజాయితీగా పనిచేస్తారని మా కార్యకర్తలకు మొదటి నుండి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కార్యకర్తలు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. నాకు కాల్ చేసి కన్ఫ్యూజ్ అంటే ఇలా మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడు ఎవరో గుర్తించండి, ఒక క్లారిటీ రండి అని చెప్పేసి అంటున్నారండి. ఇప్పుడు నేను నా నాయకత్వాన్ని గుర్తించి ఇన్ఛార్జి నాకు ఇచ్చారు. నేనే ఇన్ఛార్జి. మా కార్యకర్తలు అందరికీ తెలుసు నా నిబద్ధత ఏంది, నా పనితనం ఏంది, నా పద్ధతి ఏంది. నేను ఏదో ఆర్భాటం మాట్లాడి కబుర్లు చెప్పేటోని కాదు. నేను ఏదైతే అధిష్టానం ఖరారు చేస్తూ దాన్ని కట్టుబడి ఉండి పనిచేస్తా, అధిష్టానానికి కట్టుబడి పనిచేస్తా. తప్పకుండా నేను ఇలా మా కార్యకర్త
కార్యకర్తలు చెప్తున్నా, నేను బీజేపీ పార్టీని చివరి వరకు, నా అంతిమ చివరి వరకు నేను బీజేపీలో ఉంటాను. నాకు ఎందుకండి ఎక్కరా, నాకు పార్టీలు ఉండండి. నేను ఇలా టీఆర్ఎస్ లో ఉంటే ఎమ్మెల్సీ అయ్యేటోడిని. ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి కేటీఆర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు నాకు. నేను ఎమ్మెల్సీని పక్కకెట్టి ఒక మంచి వ్యక్తిని, ఈటల రాజేందర్ గారిని బయటకు దుబ్బిండ్రని, ఒక అన్ని వర్గాల మనిషి, బడుగు బలిగిన ఈటల గారు బీఆర్ఎస్ లోకి వెళ్తే ఏందండి పరిస్థితి? ఒకవేళ వెళ్ళారు అనుకోండి. ఈటల గురించి నాకు బాగా తెలుసు. ఆయన పార్టీ మారే స్టేట్ ప్రెసిడెంట్ రాలేదని చెప్పేసి కేసీఆర్ బయట కోసం మళ్ళీ పార్టీ పుంజుకుంటుందని చెప్పాడు. ఆనాడు కూడా ఎన్ని అవమానాలను భరించి పార్టీలో ఉన్నాడు. ఆయన బర్తరఫ్ చేసిన దాకా బయటికి రాలే. ఇప్పుడు కూడా ఆయన గురించి నాకు తెలుసు. ఆయన నిబద్ధత ఏందో, ఆయన సిస్టమ్ ఏందో, ఆయన పద్ధతి నాకు తెలుసు. ఆయన పోయే ప్రసక్తి లేదు. పార్టీ ప్రెసిడెంట్ కాదండి, ఆయన ఇలా ఎంపీని చేసి, పెద్ద మల్కాజ్గిరి ఎంపీ చేసి ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చారట. ఆయన పనితనాన్ని గుర్తించిండ్రు కనుక ఆయన ఇస్తేనే ఏదన్నా పదవి ఇస్తే చేస్తారు, కానీ అడుకునే మనిషి కాడు, బయటకు పోయే మనిషి కూడా కాడు. తప్పకుండా నేను కూడా అంతే, ఎప్పుడు పార్టీలోనే ఉంటా, పార్టీ నిబద్ధతకు పనిచేస్తా, పార్టీ గుర్తించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ రాజకీయాలకు ఏ విధంగా మా కార్యకర్తలు చెప్తారు, మా కార్యకర్తలే మూడి వాళ్ళు కొడతారు. ఎవరైతే నీతి నిజాయితీగా లేకుండా పార్టీని చీలుస్తారో వాళ్ళే తెలిసిపోయింది వాళ్ళకు. ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు వాళ్ళు. పార్టీ గ్రూప్ రాజకీయాలను తరిమి కొడతారు వాళ్ళే, కార్యకర్తలే చేస్తారు. నేనేం చేయను, వాళ్ళే చేస్తారు. నా గురించి అవతల గురించి తెలుసు, ఏం చేయాలని వాళ్ళే చేస్తారు. మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేతులు కాల్చుకున్నాలి? చేసేది కార్యకర్తలు చేస్తారు. కానీ చివరి వరకు నా కార్యకర్తలు చెప్తున్నా, పార్టీని విడే ప్రసక్తి లేదు. నేను ఏంది, నా సంగతి ఏంది, నా కమిట్మెంట్ ఏంది బీజేపీ కార్యకర్తలకు బాగా తెలుసు అండి మా నియోజకవర్గంలో. ఎందుకంటే నా ఎంబడి ఉన్నారు, నేను చేసినటువంటి ఫలితాన్ని చూసాను. ఇప్పుడు రేపు ఎలక్షన్ లా ఒడిదొడుకులు ఉంటాయి, ఓట్లు అటు ఇటు ఉంటాయి, కానీ కమిట్మెంట్ గా పనిచేసేది ఉండదు. కనుక ఇటువంటి నాయకుడిని పోగొట్టుకోవాలంటే వాళ్ళు ఒప్పుకోరు, మాకు అదే కావాలంటారు. సో బాబాయ్ గారు చాలా కాన్ఫిడెన్స్ గా అయితే మాట్లాడడం అనేది జరిగింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో డెఫినెట్ గా మీ కార్యకర్తల్ని మీ ఎంబడి కూడా ట్రావెల్ చేస్తా, మున్సిపల్ ఎలక్షన్స్ వరకు ట్రావెల్ చేస్తా. జనాలు బీజేపీని ఎంతవరకు నమ్ముతున్నారు అనేది ఆ రోజు చూద్దాం, మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు అనేది కూడా. ఇలా మళ్ళీ మూడోసారి పట్టం కట్టించింది దేశం. షాద్నగర్ పరిస్థితి షాద్నగర్ లో కూడా బీజేపీని గెలిపించినాం, ఎంపీ డికే అన్నమని గెలిపించుకున్నాం. గెలిపించుకోలే కదా. సో చూద్దాం డెఫినెట్ గా మరి కొన్ని రోజుల్లో ఇది చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అందే బాబాయ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.